ప్రపంచ శాంతి భద్రత కోసం కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కరేబియన్ సముద్ర తీర ప్రాంత దేశాలను రక్షించేందుకు ఆయన అమెరికా బలగాలను మోహరించారు. వెనుజువేలా నుంచి పనిచేస్తున్న డ్రగ్ ముఠాలు అమెరికా యువతను విషపూరితం చేస్తున్నాయన్న సాక్ష్యాలతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ రవాణా చేయబడుతున్న కొకైన్ సముద్రంలో పడవేయబడుతున్నంత స్థాయిలో ఉంది. ఇది సముద్ర జీవులపైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన కూడా అమెరికా వర్గాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఠాలను ఖాతరు చేయకుండా వదిలేయడం కరెక్ట్ కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను కరేబియన్ లో మోహరించింది. యుఎస్ నేవీలోని ఆంఫిబియోస్ రెడీ గ్రూప్, అలాగే గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు, F-35 ఫైటర్ జెట్స్ వంటి అత్యాధునిక శక్తివంతమైన సదుపాయాలు ఇప్పుడు భద్రతా కవచంగా నిలుస్తున్నాయి. డ్రగ్ నెట్వర్క్లను కూలదోయడం, మాదక ద్రవ్యాల మాఫియాలను సమూలంగా నిర్మూలించడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. అదే సమయంలో ట్రంప్ వెనుజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. మదురో మాఫియాలతో సంబంధం కలిగి ఉన్నారని, దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారని ట్రంప్ సూటిగా ప్రజల ముందుంచారు. మదురో అవినీతిపరుడని, వెనుజువేలా ప్రజలకు శాసనబద్ధమైన పారదర్శకమైన ప్రభుత్వం కావాలని అమెరికా అభిప్రాయం. ఈ లక్ష్యంతోనే ఆయన పైనే కాకుండా ఆయన నెట్వర్క్ పై కూడా ఆంక్షలు అమలు చేశారు. వెనుజువేలా వద్ద ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న, అవినీతి, తప్పుదోవ పట్టిన పాలన కారణంగా దేశం ఆర్థికంగా కుప్పకూలిందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఈ వనరులను సమగ్రంగా వినియోగించి ప్రజలకు మేలు చేకూర్చేలా చేయాలన్నది ట్రంప్ సంకల్పం. ప్రపంచ చమురు మార్కెట్లో స్థిరత్వం కోసం కూడా అమెరికా చర్యలు అత్యంత కీలకం. ట్రంప్ గతంలోనే వెనుజువేలా ప్రజలు నిజమైన స్వేచ్ఛను అనుభవించాలి, వారి సంపదను మాఫియాలు కాకుండా ప్రజలే ఉపయోగించుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికా ఇప్పుడు చేస్తున్న మోహరింపులు అదే దిశలో బలమైన సంకేతం. మరోవైపు చైనా వెనుజువేలా చమురులో పెట్టుబడులు పెట్టినా ట్రంప్ మాత్రం అమెరికా కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం కాదు, న్యాయం కోసం పనిచేస్తుంది అన్న విధంగా తన నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికా సైనిక శక్తి, ట్రంప్ దూరదృష్టి ఆపరేషన్ కు ప్రధాన బలం. డ్రగ్ మాఫియాలను తుదముట్టించి ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలబడటం ద్వారా అమెరికా మరోసారి ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శిస్తోంది.